చనిపోయిన భార్య ఎంతమంది ఉన్నారు, భర్త చనిపోయిన భార్య ఎంతమంది, ఆడికి ఎవరికైనా ప్రకటించారని సూటిగా అడుగుతున్నాడు. ఒకటి. రెండవది, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఏదైతే మీరు 50 సంవత్సరాలు ఇచ్చింది సూపర్ 6లో మీరు హామీ ఇచ్చారు, అది ఇంకా హామీ నెరవేరుస్తారా లేదా అది తేలుతుంది. అది ప్రజలు తర్వాత దానికి సమాధానం చెప్తారు. దానికి తర్వాత ఆ చర్చలోకి వెళ్దాం. రెండో చర్చ దాంట్లోకి వెళ్ళొద్దు. 50 సంవత్సరాల తర్వాత పక్కన పెడదాం. 60 సంవత్సరాలు నిండిన వారికి ఏ ఒక్కరికైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఇచ్చారా, అది సూటుగా అడుగుతుంది. ఆ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి తప్ప ఆ 2 ప్రశ్నల్ని దయచేసి మంత్రి గారిని సమాధానం చెప్తే మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధాని సంతోషిస్తారు. అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం స్పౌస్ పెన్షన్ గురించి అధ్యక్ష. అంటే 2019 నుంచి మనం ఇచ్చామని చెప్తున్నారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇచ్చారని చెప్తున్నారు. 2019 ముందు కూడా అరుగులైనటువంటి స్పౌస్ పెన్షన్స్ ఆ రోజు ఏ కారణం మీద చేతనో ఆ ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. స్పౌస్ పెన్షన్ అనేది భర్త చనిపోతే అదే చెప్తున్నా అధ్యక్ష. విడో అంటున్నారు. విడోలో 2 రకాలు అధ్యక్ష. అబోవ్ 50 years అనేది స్పౌస్ పెన్షన్ అంటారు, బిలో 60 years అనేది విడో పెన్షన్ అంటారు. అంటే ఒక పెన్షన్దారుడు ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో, అంటే పెన్షన్ అబోవ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చేది స్పౌస్ పెన్షన్ అంటారు అధ్యక్ష. ఆ స్పౌస్ పెన్షన్ కూడా 2019 ముందు ఎన్ని ఇచ్చారని అడుగుతున్నారు అధ్యక్ష. 2019 ముందు అంటే రెండు సమాధానం అధ్యక్ష, 2 సమాధానం చెప్తాను. వాళ్ళు అడుగురు అదే 2 సమాధానం చెప్తాను అధ్యక్ష. మంది భర్తలు చనిపోతే ఆ భార్యలకు పెన్షన్ ఇచ్చారనేది ఆయన ప్రశ్న. ఈరోజు ప్లీజ్ ఈరోజు 2000 అంటే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. నేను ప్రజల కోసం చెప్తున్నాను, దయించి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పెన్షన్ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ ఈరోజు పెన్షన్ అనేది ఎవరికి కూడా గడిచిన 20 నెలల్లో ఎవరికి కూడా పెన్షన్ అనేది ఆపకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముందుగా నేను ఈ సభ ద్వారా ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే, గతంలో 2014-19లో ఒక పావర్టీ లైన్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదనంటే ఒక వైట్ కార్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీ, వైట్ కార్డ్ హోల్డర్కి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉండేది అధ్యక్ష. అయితే గత గవర్నమెంట్ ఏం చేసింది అధ్యక్ష, హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. హౌస్ హోల్డ్ సర్వేలో ప్రతి ఇంటికి అధ్యక్ష, నేను పూర్తిగా సమాధానం చెప్పాలి అధ్యక్ష, నేను పూర్తిగా సమాధానం చెప్తాను. మీకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, పూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. హౌస్ హోల్డ్ సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ హౌస్ హోల్డ్ సర్వేలో 6 స్టెప్ వ్యాలిడేషన్ అని తీసుకొచ్చి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి కొత్తగా నిబంధనలు క్రియేట్ చేసి అనేకమైన పెన్షన్స్ని తీయడం జరిగింది అధ్యక్ష. ఈ హౌస్ హోల్డ్ సర్వేస్లో అంటే ఈ హౌస్ హోల్డ్ సర్వేలో సుమారు 1,40,00,000 ఉండాల్సినటువంటి హౌస్ హోల్డ్స్ వాళ్ళు సర్వే అయిన తర్వాత 1,70,00,000 చేరింది అధ్యక్ష. అంటే ఎలా చేరింది అనేది 1,65,00,000 చేరింది అధ్యక్ష. ఈ హౌస్ హోల్డ్ సర్వేస్లో కూడా సింగిల్ హౌస్ హోల్డ్స్ పర్సన్స్ సుమారు 30 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. సింగిల్ హౌస్ హోల్డ్ జనరల్గా రేషన్ కార్డ్ అనేది ఒక పర్సన్కి ఎవరు అధ్యక్ష, కానీ ఈ హౌస్ హోల్డ్ సర్వేలో సుమారు 30 లక్షల మందికి సింగిల్ హౌస్ హోల్డ్ కార్డ్స్ ఎలకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో వాళ్ళకి కావాల్సినటువంటి విధానాల్లో వాలంటీర్స్తో అవ్వచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి వ్యవస్థతో అవ్వచ్చు, కావాల్సిన వ్యక్తులకి పెన్షన్ అర్హత కల్పించి అవసరమైన వ్యక్తులకి పెన్షన్ అర్హత ఇవ్వకూడదని ఒక ఆలోచనతో పెన్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఒకటి కొత్తగా కార్యాచరణ చేస్తూ కొత్త పెన్షన్ అనేది ఎలాగివ్వాలి అనేది ఒక కార్యరూపం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా అర్హత ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈరోజు ఏ కుటుంబానికి కూడా నష్టం కలిగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వండి, మీరు తొలగించద్దు అనేది కాన్సెప్ట్ లేదు అధ్యక్ష. వాళ్ళు చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజు నా రికార్డ్స్ చూసి చెప్తున్నాను అధ్యక్ష, ఒక్క పెన్షన్ ఈరోజు ఇది గౌరవమైనటువంటి సభ, ఇది సభలో వాస్తవాలు చెప్పాలి. నేను వాస్తవం చెప్తున్నాను.
ఒక్క పెన్షన్ కూడా తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్స్ ఖచ్చితంగా మేము ఒక కార్యాచరణ చేస్తున్నాము. కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది వెసులుబాటు చేస్తుంది. దానికి వెంటనే కూడా ఒక కార్యాచరణ చేశాము, ఓపెన్ చేస్తాము. ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా దాన్ని అప్లై చేసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కల్పించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందనే సంగతి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నారు. మంత్రి గారు చెప్తున్న సమాధానం ఏంటంటే సార్, మంత్రి గారు చెప్పిన సమాధానం మేబీ సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ పెద్దలందరూ మంత్రులు, మిగతా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అర్చన మాట్లాడు అంటే ఏమో లెగిస్తున్నాను రెడీగా ఉన్నావు కదా, ఏమో చెప్తాను. అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చేయలేదు చూస్తాను. మిమ్మల్ని చూడలేదు రోజు 20-30 సంవత్సరాలు మన ముఖాలు చూసుకున్నాం. నీ ముఖం చూడలేదు, చైర్ ముఖం చూస్తాను. నీకు అలా కనిపిస్తుంది ఏంటి అధ్యక్ష? మంత్రి గారు చెప్పింది నాకు అర్థమైంది. మేబీ కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్. ఎంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు, కానీ అర్హులైన ఉంటే ఇక ముందు ఇస్తాము. ఈ 19 సంవత్సరాలు ఎవరు 60 సంవత్సరాలు నిండలేదు. ఈ 19 సంవత్సరాలు ఎవరు వితంతులు ఎవరు లేరు. ఇక ఫ్యూచర్ లో వస్తే ఇవాళ నాయుడు గారు మాట్లాడండి. సభ్యులు శివరామరెడ్డి గారు ఫస్ట్ మా మంత్రి గారు చెప్పుకుంటారు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2019 పదవి దిగిపోయేసరికి 34 లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 34-35 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత దాన్ని 55 లక్షలు 60 లక్షలు చేసామని చెప్పారు. తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషం ఎవరైనా సరే. అధ్యక్ష 2019 ఆ రోజు గవర్నమెంట్ దిగిపోయేసరికి 55 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. అసలు పెన్షన్ ఒకసారి మనం చూస్తే 4,000 రూపాయలు అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నాం. అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నాకు తెలిసి 1,125 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ. మిగిలినటువంటి 2,875 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు. ఇది నగ్న సత్యం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మీ దానికి వస్తాను అధ్యక్ష. మీలాగా మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు, ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు అధ్యక్ష. వినండి మీ లైన్లోకి వస్తే వినండి అధ్యక్ష, వినండి. అసలు మీరే అధ్యక్ష మీరే 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తామని మీరు చెప్పారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పిపోయి ఎప్పుడు వినండమ్మా, నేను ఎవరిని విమర్శించడం లేదు. తర్వాత మీరు మాట్లాడండి, అరగంట మాట్లాడండి. నేను తప్పుంటే అచ్చెన్నాయుడు గారు తప్పు మాట్లాడారు చెప్పండి. మీరు వినండి, ముందు వినాలి కదా. మీరు ఎన్ని రోజులు పెంచారో దాని జోలికి కూడా నేను పోవాల్సిన అవసరం లేదు. మేము ఎలక్షన్లో చెప్పాము. మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో పోయినటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మేమేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, రాక 2 మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కొత్త వాళ్ళకి, లేకపోతే మేము ఉండేటప్పుడు 64 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 60 లక్షలే ఇస్తున్నారంటే అధ్యక్ష ప్రతి నెల డెత్స్ వస్తుంటాయి. డెత్స్ అన్ని వేకెన్సీ అవుతుంది. డెత్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వరు కదా. ఏదైతే మీరు అన్నట్టుగా ఆ 1,00,000-2,000 లక్షలు తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష. అయితే మీరు ఇంకోటి చెప్పారు, గతంలో లేనటువంటి ఇబ్బందులు పడినటువంటి అవసరాలన్నీ మేము క్లియర్ చేసాం అధ్యక్ష. గతంలో ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే 2వ నెలలో క్యాన్సిల్ చేసేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇచ్చాం. సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. రెండవది, గతంలో మరి మంత్రిగా కూడా ఉన్నారు, గతంలో భర్తకి ఎవరైనా పెన్షన్ వస్తే 2019 వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం.
మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణం ఏంటో తెలియదు. భర్త చనిపోయినా భార్య